వీడి స్పీడ్కి హార్న్ అవసరమా? ఓవర్ యాక్షన్ కాకపోతే. బాబు తమరి వయసు ఎంత? 30 మేడం. అచ్చా వయసులోనే అన్నావుగా, తోడరాదా? ఇప్పుడు చూడండి మేడం. పెంచు. yes పెంచు, అలాగే ఇంకా పెంచు. కమ్ ఆన్ తొక్కు. ఇదే తోడడం అంటే. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. హలో మేడం. ఏంటి? ఇంకో 100 ఇవ్వు. అదేంటి ఎక్కేటప్పుడు 100 అన్నావుగా? అది 20లో వెళ్తే 120లో కాదు. ఇది అన్యాయం. ఏం అన్యాయం మేడం? మా సార్ లేనప్పుడు మీలాంటి వాళ్ళు చాలా మంది ఎక్కించుకున్నాను. ఆగాగు, దూరం తీసుకో. హాయ్. ఏంటి పెళ్లి చూపులు అంటే ఎప్పుడు లేటేనా? ఆగాగు, ఆ షర్ట్ అంటే బురదటే ఎవడన్నా కుమ్మిసాడట్రా? లేదురా, చెప్తా పదముందు. ఇంట్లో పెళ్లి చూపులంటే ప్రైవసీ ఉండరని హోటల్లో అరేంజ్ చేస్తే వీళ్ళేంటి 5 వచ్చారు. నువ్వు ఉండొచ్చు. ఒక గుంట సెలెక్ట్ చేయడానికి వస్తే 4 గంటలు ఫ్రీరా. నువ్వు పదేస్. మీరేనా పెళ్లి కొడుకు? మీరేనా? ఏదో బాండ్ కప్ మొక్కలు వేసుకుని అది నా ఫ్రెండ్. ఆ పెళ్లి కొడుకు నా కొడుకు నాను. ఒంట్లకి ఎక్స్ట్రా చాలా ఉన్నాయి చెప్తాను. థ్యాంక్ గాడ్ కరెక్ట్ టైంకే వచ్చారు. ఇంకొంచెం లేట్ అయితే దుర్ముహూర్తం వచ్చేసేది. అలా ఇంతకీ మీ నలుగులో ఎవరిని బుక్ చేసుకోమంటారా? అదే పెళ్లి కూతురు ఎవరినే అంటే ఇంకేట్లేదు. గుంట ఫ్రెష్ కన్నిలాగా ఉంది. రే పేరేంటి అడగరా? మీ పేరేంటి? మీనాక్షి. పెళ్లి చూపులు నాకురా. అంటే ఇంట్లో ప్రైవసీ ఉండరనే హోటల్లో అరేంజ్ చేసామండి. మనం కొంచెం పక్కకి వెళ్తే వాళ్ళు మాట్లాడుకుంటారు. నీకు దండ పెట్టి గుండం కట్టి వెళ్ళరా బాబు. అబ్బా వెనక నుంచి ఇలేలాగా వద్దురో, ఫస్ట్ నైట్ వేస్ట్ అయిపోగలదు. కూకండి. మీ పేరేంటండి? ఆకాష్ అండి. ఏం చేస్తుంటారు? అసిస్టెంట్ మేనేజర్ గా జాబ్ చేస్తున్నానండి. అచ్చా, మరి ఆ షర్ట్ పైన బురదేంటి? ఇదా అండి, ఇందాక బస్ స్టాప్ లో నిలబడి ఉంటే ఓ కారోడి చల్లాడండి. ఓహో, మరి మీకు కోపం రాలేదా? నిజం చెప్తే మనం వీక్ అయిపోము. అంటే జగ్గు నీళ్ళు కొడితే పోయేదానికి కోపడ్డం అవసరమా అండి? అచ్చా, మిమ్మల్ని ఒక విషయం అడగనా? అడగండి. మీ ఫ్రెండ్ కలర్ కి మా ఫ్రెండ్ కలర్ కి సెట్ అవుతుందంటారా? కలర్ తో కంపేర్ చేస్తే ఈ ప్రపంచంలో చాలా మందికి పెళ్లిలే అవ్వండి. ఓసారి రండి. కమ్యా. ప్రతి మొగాడు తన కాబోయే భార్య అందంగా అప్సరసలా ఉండాలని కలలు కంటాడు. కానీ అందరికీ అదృష్టం దొరకదు. దొరికిన కొంతమంది అదృష్టవంతులు ఇంకా లైఫ్ లాంగ్ భార్యకి బానిసైపోతారు. ఇంకా అందంలో మావాడు మీ ఫ్రెండ్ కాల్గొట్టి కూడా సరిపోడు. బట్ అమ్మాయి దొరికితే అంతకన్నా అదృష్టం ఏముంటుంది చెప్పండి? వాడికి లైఫ్ లాంగ్ పాత సేవ చేసుకుంటూ బ్రతికేస్తాడు. మీ పేరేంటి? రాధా. ఎందుకు రాదు? మీ వల్ల కాదు. సీల్ ఓపెన్ చేయడంలో ప్రపంచంలో నాకెవడ పోటీ వస్తాడు? ఇంతకీ నీ పేరేంటి? రాధా. వచ్చేసిందిగా. నా పేరు రాధా అండి. రంభ అనుకున్నా. ఇంతకీ మీ పేరేంటండి? సోంగసీను. ఏంటి లేట్ వచ్చావేంటే? అయ్య బాబు ఇదేంటి ఇక్కడ? యావండి, కొంచెం హోటల్ తాజ్ వరకు లిఫ్ట్ ఇస్తారా ప్లీజ్ అండి, చాలా అర్జెంట్. ఇలాంటి ఫిగర్ వస్తే ఎవడ కాదు అతనేంటి? రెడీ కూకండి, నాన్నట్టు వెళ్తున్నాను. అదృష్టవంతి ఇదే. ఇదేంటి ఒక పక్కే కూకుంది. ఏండా బండి స్టార్ట్ అవట్లేదండి. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది చూడండి. మీకు లోక జ్ఞానం బాగా ఎక్కువ అనుకుంటండి. మధ్య మధ్యలో స్పీడ్ బ్రేకర్లు అంతా మీకేం ప్రాబ్లం లేదుగా? అంటే ఇలాగన్నమాట. మీ పేరేంటండి? సొంగసేలు. ఒకసారి బండాప్రా. ఏంటి తాజుకోతా? రూమ్కి వెళ్ళిపోతామా? పైకి వచ్చినా నానే చూసుకుంటా. ఈడేనే పెళ్లి కొడుకు. దుర్మూర్తం ఇదేనేమో. హాయ్, దిస్ ఇస్ ఇందు, రాధా ఫ్రెండ్ ని. ఏంటి గొంట్ల చుట్టు కాసేస్తున్నారు? అమ్మో చెయ్యొగ్గితే మంచిది.
అక్క ఇక నేను వెళ్ళి వస్తానక్క. ఎంతమంది నన్ను పెళ్లి చేసుకోవడానికి వచ్చావరా? పెళ్లి చూపులు నీకు బాగా కొట్టండి. ఇంకోసారి అమ్మాయి జోలికి వెళ్ళకుండా ఇంకోసారి పెళ్లి చూపులంటూ ఏ అమ్మాయి జోలికైనా వెళ్ళవో కోసి కారం పెడతా. What are your hobbies, baby? Playing cricket, shuttle, hockey. Wow! అన్నిట్లో బ్యాట్స్ ఉన్నాయిగా. Who is your favorite player? నాకు ఎవరి ప్లే అయినా ఓకే శేఖర్, బట్ పర్ఫెక్ట్ గా ఉండాలి. Then from today onwards you are in my team. మరి మీరా? దాన్ని నేను చేయలేకే కదా నిన్ను టీంలోకి తీసుకుంది. నువ్వేం చేయగలుగుతావురా? స్వీట్ తీసుకో. డివోర్స్ డే. ఎవరైనా డైవర్స్ డే సెలబ్రేట్ చేసుకుంటారా? మనుషులు చేసుకుంటారులేరా. అంటే మేము యానిమల్స్ అనే డౌటా? ఏం మాట్లాడుతుంది? స్వీట్. Come on, Charlie. You can do it. Come on. You can do it, Charlie. Come on. Charlie, కార్ కి గేర్ రోడ్ అంత అవసరము, అమ్మాయిని పడేయాలంటే అది అంతే అవసరం రా. ఏంటది? మజిల్స్ తీసుకో. ఎంత స్ట్రాంగ్ గా ఉంటే అంత మందిని అల్లాడించవచ్చు. దేని సుఖ పెట్టడానికి రా అంతలా కష్టపడుతున్నావు? హ్యాపీ డివోర్స్ డే. స్వీట్ హార్ట్ లా ముద్దుగా ఉండేవాడు, నీ దెబ్బతో బ్రేవ్ హార్ట్ లా తయారలా ఉన్నాడు. అయ్యో దీని లేవు మేడం. జిందగీల నవ్వు ఒక బలం, గదే లవ్ బలహీనత. ఈ రోజు ఏం ఫ్లేవర్ ట్రై చేద్దాం డార్లింగ్? యా ఆఫ్ కోర్స్. హాయ్ గైస్. Hey Ganesh. Hey dude, busyయా? నథింగ్ యా. Hey Rahul, you have to attend my marriage at any cost, okay? ఎనీథింగ్ ఫర్ జర్నీ. Yeah. పెళ్లి పనులని అలా It's not yet finished. నా డివోర్స్ డే. కంగ్రాచులేషన్స్ మేడం. Thank హ్యాపీ you. డైవర్స్ డే. థ్యాంక్ యూ. హే వాట్స్ అప్? Sweets. థ్యాంక్ యూ. హ్యాపీ డైవర్స్ డే. ఇది అర్థం కాదు. ఏదైనా దీని ధైర్యాన్ని మెచ్చుకోవచ్చు. అంతే. ముగ్గుడిని వదిలేసి ఇది రాంగోపాల్ వర్మ టైప్. అవునవును. ఇష్టం వచ్చినట్టు బతికేస్తుంది. దీన్ని ధైర్యం అనరు, ధూలు అంటారు. మరి మనం చేసేదాన్ని? మీరేం చేస్తున్నారు? నథింగ్ మ్యాన్. పెళ్ళేమో మీ ఇద్దరు చేసుకుంటున్నారు, కోక్ మాత్రం మేమిద్దరం షేర్ చేసుకుంటున్నాం. హే యూ. యూ ఫన్నీ. ఎందుకింత లేట్? చెప్తా, నువ్వు మధ్యలో బ్యాగ్ తీసే ముందు. ప్రతి ఒక్క ఎదవ గర్ల్ ఫ్రెండ్ ఉంది మనకు తప్ప. 4 బొక్కలున్న జీన్స్ వేసుకునే చాలు, ఆడు బోకైనా బండి ఎక్కేతేరే. ఇతనే మీనాక్షి లైఫ్లోకి రాబోతున్నవాడు. మహేష్ బాబులా అందగాడు కాదు, పవన్ కళ్యాణ్లా ఫ్యాన్ ఫాలోయింగ్ లేదు. ఒక్క ముక్కలో చెప్పాలంటే పైకి కాన్ఫిడెంట్గా కనపడతాడు కానీ లోపల చాలా ఇన్సెక్యూర్. మీనాక్షి క్యారెక్టర్కి డెడ్ అగెనిస్ట్. హలో, ఎక్కడ ఉన్నావురా? నానా ఎమర్జెన్సీ ఇంపార్టెంట్ పని ఒకటి వచ్చాను రా. మరి నేనెలా రావాలరా? మనకు అలవాటే కదా, ఎవడో ఒక లిఫ్ట్ అడిగి వెళ్ళిపోచ్చా. సొంగ నా కొడుకు, ఇది ఖచ్చితంగా యువతో తగిలే ఉంటుంది. కారు నా బల్పురా, మేము కూడా కొంటాం బైక్. అప్పుడు అందరు పీకల మీద టైర్స్ తోలుతా. ఇతని ముక్క ఇంటర్ చదివేటప్పటి నుండి చెప్తున్నాడు. ఇన్స్టాల్మెంట్లో కారు కొనేంత జీతం వస్తున్నా కనీసం బైక్ అన్నా కొనలేకపోయాడు. దీని కారణం ఇతను కాదు, ఇతని బాబు కత్తి కాంతారావు. నాన్నగారు, 20 సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్న నా జీవితాశయం నేడు నెరవేరబోతోంది. ఈ రోజే మన లేబర్స్ కాలనీ సెంటర్ లో మీ విగ్రహ ప్రతిష్ట. నన్ను దీవించు కామ్రేడ్. ఏంటి దీవించేది? కాలనీలో గణపతి విగ్రహం పెట్టించడమే మీ వల్ల కాలేదు. ఇది నా వాయిస్ కాదు, బతుకుంటే మీ బాబు వాయిస్. అయినా తండ్రి సంపాదనతో బతుకుతున్న కొడుకుల్ని చూసాను గానీ ఇలా కొడుకు డబ్బుల్ని దొబ్బేస్తున్న తండ్రిని మాత్రం మిమ్మల్ని చూస్తున్నాం. మీ మాటలు నమ్మి నెల నెల వచ్చిన జీతం అంతా అనా పైసలతో సహా వాడు మీ చేతుల్లో పెడుతున్నాడు. మీరేమో విగ్రహాలకని వాటికని వీటికని తగలేస్తున్నారు. వాడేమో బస్సులో తిరగలేక
లిఫ్ట్ అడుక్కోలేక చస్తున్నాడు. వాడు ఏం అడిగాడు? ఒక బైక్ కొన్నా కదా. అది మీకు కదా? నేను కొంటాను కూడా నాకే, ఆడికి కాదు. మరి వాడికి కారు కొంటాలేవే. ఆడు చేస్తుంది అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగం. కమ్యూనిస్ట్ లీడర్ కత్తి కాంతారావు కొడుకున్నా కొంచెం బిల్డప్ ఉండాలి. ఇండియాలో పెట్రోల్ రేటు తగ్గుతుందన్న నిజం, మీరు కార్ కొంటారన్న నిజం, రెండు అదిగో భజన్ రాజ్. ఇలా ఇతను కొడుకు డబ్బులు దొబ్బేస్తూ రెచ్చిపోవడానికి కారణం ఇంకొక అతను ఉన్నాడండి. పేరు రెబల్ రెడ్డి. కత్తి కాంతారావుది కమ్యూనిస్ట్ పార్టీ అయితే రెబల్ రెడ్డిది రూలింగ్ పార్టీ. నాన్నగారు 20 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న నా కళ నెరవేరబోతుంది. మన MVP కాలనీలో నేడే మీ విగ్రహ ప్రతిష్ట. నన్ను ఆశీర్వదించండి. రేయ్ కత్తి కాంతారావు, కత్తి కాంతారావు, కత్తి కాంతారావు, కత్తి కాంతారావు, కత్తి కాంతారావు. యారా ఈడొచ్చాడేంటి? నువ్వు ఏమైనా ఇన్వైట్ చేసావా? పార్టీ జంప్ అవడానికి ఏమైనా ప్లాన్ చేసావా? అబ్బాబే రూలింగ్ పార్టీ వాడు కదనా. మన అయ్యగారి విగ్రహ ప్రతిష్ట గ్రాండ్ గా చేస్తున్నాం అని తెలుసుకుని చూడ్డానికి వచ్చినట్టున్నాడనా. జలసి అన్నా, జలసి. జలసి కాదురా, వాడికి పులుసు పులుసు కారాలి. ఈ రోజు కత్తెరవరా. ఇదిగో అన్నా. పైకి లాపండిరా. నీ ఎర్రి రాత్రి విగ్రహాన్ని మార్చేస్తారా? అన్నో వాళ్ళు మగధీర కత్తులతో వచ్చారన్నో. మరి మందో మారుతి సినిమా బడ్జెట్ అంత సీన్ లేదు, డ్రాప్ అయిపోదామే. రే కత్తిగా, అందరినీ భయపెడుతూ చచ్చినోడు మీ నాన్నకే విగ్రహం కడితే అందరినీ నవ్విస్తూ బతికినోడు మా నాన్నకి విగ్రహం కట్టినా నాది రూలింగ్ పార్టీ. ఇంకో 6 నెలలు నా కొడుకు జీతం ఖర్చు పెట్టానా సరే నీ MVP కాలనీలో మా నాన్న విగ్రహాన్ని ప్రతిష్ఠించి దానికి నీ చేతులతో రిబ్బన్ కట్ చేయించకపోతే నా పేరు కత్తి కాంతారావే కాదు. ఇది సంగతి అండి. రీసెంట్ గా తన బాబు చేసిన ఛాలెంజ్ ఇంకా ఇతనికి తెలియదు. పాపం మళ్ళీ బుక్ అయ్యాడు. ఆటో ఆటో ఆటో. Hey bro, do you wanna left? Hey, పోబే. It's okay. Time అయిపోతుంది నీకు. Just think bro. Hey wait bro. తొక్తావా? తొక్కడం కొత్త అనుకుంటా నీకి. నాను నాను నాను. ఆకాష్ ప్లీజ్ నా కోసం వెతకొద్దు. ముందు నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు. ఓ బంగారం. బంగారం ఓసారి పైకి చూడు. కుంకుడుకాయల రసం పెట్టాను, తలంటు పోసుకోవడం మర్చిపోకి. సరేనా బంగారం? అబ్బో హెర్బల్ ఎఫెక్ట్. రుద్దేసుకుందాం. కిందకి చూడు. కొంచెం వాడు బంగారం. ప్లే బాయ్. ఈవేళ మన పరిస్థితి మరణ మృదంగం కాదు, మన్మథ మృదంగం అయ్యేలా ఉంది. గణుక్కుంది చాలు. టేబుల్ మీద ఫుడ్ రెడీగా ఉంది, వెళ్ళి భోంచేయి బంగారం. నీకిష్టమని మునక్కాయ కూరలుండాను, వేసుకోయి. ఎంతసేపు బంగారం, తొందరగా రా. ఈ ఎఫెక్ట్లేంటే బాబు, ఎగసి పడుతుంది ఇక్కడ. రమ్మన్నానా? నాను ఎక్కడున్నా?
వావ్ What is the surprise, Nanu? Wish you happy marriage anniversary, Akash. Oh, sorry. Baby, baby, honey, I love you. Baby, baby, honey, I love you. ఇంతలాగా అవసరమా? నా ఆకలి ఆగనంటుంది ఇక్కడ. నన్ను క్షమిస్తావా? ఎందుకు? అంటే పెళ్ళే సంవత్సరం గడిచినా ఒక థాట్ కూడా రాలేదు నీకు ఒక మంచి గిఫ్ట్ కొని ఇవ్వాలని. ఏం కాదు, నువ్వు ఇవ్వగలిగే గిఫ్ట్ ఒకటి ఉంది. ఏంటది? నాకు మాట ఇవ్వు, నేను అడిగితే కాదన్నని. ఓకే, ప్రామిస్. నువ్వు ఏం అడిగినా ఇస్తా. చెప్పు. రోజు నువ్వు ఆఫీస్కి వెళ్ళాక నాకు బోర్గా ఉంటుంది కదా, అందుకని నువ్వు వచ్చేసరికి ఎలాగో సాయంత్రం అవుతుంది కదా, అందుకని ఏదైనా జాబ్ చేద్దామని. నీకు మ్యాటర్ తక్కువ, ఎఫెక్ట్లు ఎక్కువ బాబా. నీకు జాబ్ చేయాలనుందిగా, చేసుకో. ఏం చేయాలనుకుంటే అది చేసుకో. ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే చెప్పు, పర్మిషన్ కోసం మాత్రం చెప్పకు. ఓకేనా? రేపే ఏదైనా కంపెనీలో అప్లై చేయి. కమ్ ఆన్ యా, జస్ట్ చిల్. అక్కర్లేదు. ఏ? ఎందుకంటే నేను ఆల్రెడీ అప్లై చేశాను కాబట్టి. జాబ్ కూడా కన్ఫర్మ్ అయింది. ఎల్ఆర్ట్లో ప్రోగ్రామర్. టైమింగ్స్ 10 to 6. రేపే జాయినింగ్. వావ్, కంగ్రాట్స్ యా, దట్స్ వండర్ఫుల్ న్యూస్. థాంక్యూ. అవును, ఇక జాబ్ కన్ఫర్మ్ అయింది కదా, మరి నాకేం గిఫ్ట్ ఇస్తున్నావు ఇప్పుడు? అచ్చా, నీకు ఎక్స్ట్రా లా చేస్తా. హాయ్, గుడ్ మార్నింగ్. థ్యాంక్స్. వెతకబోయిన తీగ కాలికి తగిలినట్టు, అడగకుండానే అందమైన అమ్మాయి యాడ్ రిక్వెస్ట్ పంపినట్టు, దీన్ని ఎవడు ప్రోగ్రామ్ చేశాడో కానీ పిచ్చెక్కిస్తుంది. హాయ్. హాయ్. ఐఎమ్ హరీష్ విత్ నో హరీష్. ఐఎమ్ మీనాక్షి. న్యూ? యా. ఐ అప్రిషియేట్ యూ. వై? కొత్తగా జాయిన్ అయిన వాళ్ళలో చిన్న టెన్షన్ కనిపిస్తుంది, బట్ మీలో యాక్షన్ కనిపిస్తుంది. ఏం కర్రీ? క్యాబేజ్. నాది క్యారెట్. ఈ రెండింటి మీద మీకు జోక్ చెప్పనా? కూరగాయలన్నీ కలిసి క్యాబేజ్కి క్యారెట్కి పెళ్లి చేసేయంట. ఫస్ట్ నైట్ కూడా అరేంజ్ చేసేయంట. తెల్లారింది, క్యారెట్ కూరగాయల దగ్గరకు వచ్చింది. కూరగాయలన్నీ కలిసి ఎరా కుమ్మేసావా అని అడిగాయి. దానికి క్యారెట్ కోపంగా, ఏంట్రా కుమ్మేసేది, అదేమైనా ఒట్టిగా వచ్చిందా రూమ్లోనికి, నైట్ అంతా దాని చీరలు ఇప్పడానికి సరిపోయింది. వీడు దీన్ని కూడా పడేశారా? ఆ తర్వాత ఆడు పడతాడులేరా. సృష్టిలో మన వల్ల కాని పని ఏందో తెలుసయ్యా మీకు? మన పని మనం చేసుకోకపోవటం. తాగు, వేడిగా ఉంది. ఆఫీస్లో తమరికి పనేం లేదా? డే ఇంక పోరు. చెత్తద వాళ్ళకు సాఫ్ట్వేర్ కంపెనీ అయినా సత్యనారాయణ టెంపుల్ అయినా ఒకటే.
Hey, by the way, who is your manager? Yeah, let's discuss about Alloearth. Alloearth is the value-driven technology company. We understand completely the technology needs of diverse business. What's up? Before we involve any custom and workable solutions, our success mantra is in providing workable and. Hey, Ganesh. ఏంటి 1 minute. ఏంటి పోరా వాష్రూమ్లోకి వెళ్ళు. సంజన నువ్వు కూడా. యూ బ్లడీ జెలసీ. సంజన నా ప్రపోజల్. రే చారి, సంజన అని వెంట తిరగడం కాదురా. 10 రోజుల నుండి పంచేని మానిటర్ ముందు నీ సంజన ఏం చేస్తుంది? అది ఎవరికి ఆపోజిట్ గా ఉంది తెలుసుకోరా ముందు. వాడు చారి, లెట్ మీ I'll explain you. We'll sit and discuss now. చారి, బక్కుడా అని పిలుచుంటే ముద్దుగా పిలిచినావు అనుకున్నాను కానీ ముద్దు అనుకుంటున్నావు అనుకోలేదు. చారి ప్లీజ్. పో నీతో కచ్చి. Hey, Chari, it's time to break up with her, Chari. You should. Chalo, why don't we start a relationship? ఏమన్నావు గీత? ఆ పిచ్చిదానికి ఏం తెలుసు చారి? లో బండోడికి బక్కోడికి పెద్ద తేడా ఉండదని నీ డెడికేషన్ ఏంటో దానికి చూపుదాంలే. లెట్ మీ షో యూ మై వరల్డ్. సావే ముందు నీ గీతా మ్యాట్రెస్ సెటిల్ చేసుకో. హ్యాండ్సమ్. ఓహో, అంటే గీతని అరెస్ట్ చేస్తే ఓకేనా? అబ్బో కానీ ఎందరిని ఏదరికి చేర్చును. రాహుల్, మెయిల్ చెక్ చేసుకున్నావా? ఎనీథింగ్ సీరియస్? ఇట్స్ నాట్ గోయింగ్ టు వర్క్ అవుట్ ఎనీమోర్ రాహుల్. లెట్స్ స్టాప్ అవర్ రిలేషన్షిప్. హౌ కెన్ యు సే లైక్ దిస్ గీతా? ఇంకిది వర్కౌట్ అవ్వదు రాహుల్. లెట్స్ బ్రేక్ అప్. గీతా, నో ఇష్యూస్, ఓకే? గీతా గీతా Hello? డార్లింగ్ జాన్నీ, దాని అకౌంట్ డియాక్టివేటెడ్. లెట్స్ యాక్టివేట్ హౌస్. Yeah. ఇన్ ఆర్బిట్ మాల్లో 6 o'clock కలుద్దాం. First check your monitor. Wow, really? You got engaged? Yes, darling. Then you should encourage in my flat. My pleasure. Pick me up by 6 o'clock and drop me home by 7:30. Deal, darling. జెన్నీ, 1 second. Yeah? మ్యారేజ్ బ్యాంగిల్స్ కొంటానన్నావుగా, ఈవినింగ్ 6కి రెడీగా ఉండు. No. I'm having an important meeting at 6 o'clock. Pick me up by 7:30 at home. ఓకే, కూల్. Okay. హాయ్. Hi. ఈవినింగ్ 6కి రెడీగా ఉండు, పికప్ చేసుకుంటా. Sure, ఓకే? handsome. థూ, ఒక్క రోజైన మనిషిలో బతకరా. ఏమ్రా ఫీల్ అవుతున్నావు? ఫీల్ గానికి నువ్వు మనిషి అయితే కదా నీ బతుకుని. సార్ ఇది ఓకేనా సార్? కొంచెం పైన అతికించు. కరెక్ట్. గుంట బలిగి ఉందరా. అబ్బబ్బబ్బబ్బబ్బా సూపర్. ఏవే ఒకసారి చూడు. ప్లీజ్ హెల్ప్ మీ, వాళ్ళని టీస్ చేస్తున్నారండి. తన ఆకాష్ కదా? దొరికే ఉంటే అయిపోతారు. పరిగెత్తండి. హాయ్ మీనా. మళ్ళీ ప్రత్యక్షమైంది. ఈసారి మాత్రం ఛాన్స్ మిస్ అవ్వద్దు. అడ్డపాపడి వేసుకుని అలా చూస్తున్నామేనా? హాయ్ చెప్పురా. హలో. హాయ్. ఈ బీచ్ లో మీకు చాలా హోల్డ్ ఉన్నట్టుంది. వాళ్ళు పారిపోయారు మిమ్మల్ని చూసి. వాళ్ళు అన్ని చూసి పారిపోలేదండి. మరి మా సెల్కాన్ కంపెనీలో మొబైల్స్ ఇన్స్టాల్మెంట్స్ లో కొన్నారండి. నాకు దొరికితే ఇన్స్టాల్మెంట్స్ కట్టిస్తానని నన్ను చూసి పారిపోయారండి. ఎనీహౌ టైంకి వచ్చి సేవ్ చేశారండి. థ్యాంక్ యూ. బాయ్. వెళ్దాం పదండి. చూడడానికి బాగున్నాడు కదే. మొన్నటి గొడవలు కూడా మర్చిపోయి సేవ్ చేశారు. అవునే, ఎంత మంచోడో కదా. ఆకాష్, ఒక కప్ కాఫీ తాగుదామా? ఏంటి
మీ ఫ్రెండ్ అలా వెళ్ళిపోయింది? ఈ రోజు దానికి బీచ్ లో పెళ్లి చూపులు. ఈసారి ఎలాగైనా దానికి పెళ్లి చేయాలని వాళ్ళ నాన్న స్ట్రాంగ్ గా ఫిక్స్ అయిపోయాడు. అవును, మీ సొంగ సీనుకి ఎక్కడైనా సెట్ అయిందా? బొంగేం కాదు, దేని చూసిన ముందు సొంగ కాచుకుంటాడు. సెట్ అవ్వడమేమో కానీ రోజు బుక్ అయితే అవుతున్నాడు. ఒకవేళ ఈ అమ్మాయి సెట్ అయినా సెకండ్ డేనే వాడిని వదిలేస్తుంది. అచ్చా, ఇంతకీ మీకు కావాల్సిన అమ్మాయి ఎలా ఉండాలో? టైం దొరికిందా ఏదో బిల్డప్ ఇచ్చుకో. నేను ఎలా ఉండాలో నాకే తెలియదండి. ఇంకా నేను చేసుకోబోయే అమ్మాయి గురించి ఎలా తెలుస్తుంది? ఒకసారి మీ మొబైల్ ఇస్తారా? అర్జెంట్ కాల్ చేసుకోవాలి. ఇది నా నంబర్ అండి, సేవ్ చేసుకోండి. అచ్చా, మీ నంబర్ నాకెందుకండి? దూలు తీరిందా? ఎందుకు కక్కుర్తి అడిగితే తనే ఇచ్చేదేమో. ఫేస్ అలా పెట్టకండి, చూడలేకపోతున్నాం. ఫీడ్ చేసుకుంటాలే. నవ్వవయ్యా బాబు. ఫీడ్ చేసుకున్నాను కదా అని రోజు కాల్ చేయకండి. అంటే వారానికి ఒకసారి చేసుకోవచ్చా? సంవత్సరానికి ఒకసారి చేయరా? మీరు చాలా స్పాంటేనియస్ అండి. స్పాంటేనియసే కాదు, కాన్ఫిడెంట్ కూడా. ఏంటి కవరింగా? కాదు, కవ్వింపు. సరేనండి, ఇంక నేను వెళ్తాను. మళ్ళీ ఎప్పుడు కలుస్తారు? నెంబర్ ఇచ్చారుగా, కాల్ చేస్తాను. నంబర్ ఇచ్చానని రోజు కాల్ చేయకండి. సో మీనాక్షి, ఇప్పుడు అడుగుతున్నా చెప్పు, నేను నీకు సెట్ అవుతానా? ఆకాష్, మనం ఫస్ట్ టైం కలిసినప్పుడు నువ్వు నాకు విషయం చెప్పావు, గుర్తుందా? అదే మగవాళ్ళ ఫీలింగ్స్ గురించి. కానీ నేను ఆడవాళ్ళ ఫీలింగ్స్ గురించి చెప్పనా? ప్రతి అమ్మాయి తన కాబోయే భర్త అందంగా, చాలా హ్యాండ్సమ్ గా ఉండాలని అనుకుంటుంది. కానీ అందంతో పాటు మంచి లక్షణాలు కూడా ఉండాలనుకుంటుంది. నాకు తెలిసి నీలో నేను ఊహించిన దానికంటే ఎక్కువే ఉన్నాయి. అంటే నేను నీకు నచ్చినట్టేనా? నచ్చినట్టే అని చెప్పే ముందు నేను నీకు విషయం చెప్పాలి ఆకాష్. ఏంటి? ఫ్లాష్ బ్యాకా? లాంటిదే. 10th ఇంటరా డిగ్రీయా? 10th. పేరు మదన్. మొదలుపెట్టు. ఇన్ఫాక్చుయేషన్ లవ్వా? ఇన్ఫాక్చుయేషన్ లవ్వో తెలుసుకునే ముందే విడిపోయాం. కమ్ ఆన్ యార్, ఇట్స్ క్వైట్ న్యాచురల్. దీస్ డేస్ ఇవన్నీ చాలా కామన్. అంటే నీకు కూడా ఒక ఫ్లాష్ బ్యాక్ ఉందా? లేదని చెప్తే మనం వీక్ అయిపోతాం. 10th క్లాస్లో ఒక అమ్మాయిని ఫీల్ అయ్యాను, ఇంటర్లో వదిలేసా. అచ్చా, ఇంటర్లో ఇంకో అమ్మాయిని ఫీల్ అయ్యాను, డిగ్రీలో వదిలేసా. అచ్చా, ఈసారి డిగ్రీలో ఇంకో అమ్మాయిని చాలా ఫీల్ అయ్యాను. ఈసారి ఆ అమ్మాయిని కూడా వదిలేసావా? లే, ఆ అమ్మాయి నన్ను వదిలేసింది. ఇంకా ఫీల్ అవ్వాలి బంద్. ఐ లవ్ యూ బేబీ. సారీ బాస్. ఏయ్ మీనాక్షి, నన్ను పెళ్లి చేసుకుంటావా? బంగారం. నెక్స్ట్ ఏంటి మీనాక్షి? పెళ్లి చూపులు. మళ్ళీ పెళ్లి చూపులేంటి? ఆకాష్, మనం బాగా సంపాదిస్తున్నాం కదా అని సాంప్రదాయాలు మర్చిపోకూడదు కదా. మీనాక్షి. ఏంటి? ఏంలే, ఊరికే. అచ్చా, ఇది నేను, ఇది నా బంగారం. పెహలా నషా. లవ్ యూ బంగారం. యా బేబీ. Relax, baby. It's me. Relax. Sexy baby. Come to me, baby. Okay, I'm only coming to you, baby. Baby, come to me, baby. Sexy lady. Baby.
కూర్చో నాను కూల్ 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 పెళ్ళాల్లో ఇంత వైలెన్స్ ఉంటుందా? అమ్మో అమ్మో, ఇన్ని రోజులు ఎక్కడ దాచావే యాంగిల్? ఎలా ఉన్నావో చూడు, కరెంట్ చొక్కటిన కోతిలా. అయినా ఈ ఐడియా ఇచ్చిన ఎదవెవడు? చూడు ఆకాష్, నువ్వు ఎలా ఉంటావో నాకు అలాగే నచ్చుతావు. చూడు ఎంత బుజ్జి బుజ్జిగా ఉన్నావో. లవ్ యూ బంగారం. ఎలా రియాక్ట్ అయ్యాడో చూసారా? అదే ఇతని ప్లేస్లో మనమే ఉండుంటే స్ట్రైట్గా పాయింట్కి వచ్చి ఆడెవడో చెప్పమని అడుగుతాం. కానీ ఇతను అసలు బంగారం ఎవడో ప్రూవ్ చేస్తాగా. నాను, ఇంటర్లో నీకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు కదా, అతని పేరేంటన్నా? మదన్. అతను ఏం చేస్తున్నాడు ఇప్పుడు? ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్. ఏ అంటే ఈ రోజు నువ్వు క్యాబ్ లోనే ఈ షెడ్యూల్ వేసుకోవడం ఏందిరా నాయనా? ఇది అమెరికా కాదమ్మే, హైదరాబాద్. ఈ 3G కల్చర్ వచ్చినాక అమ్మాయిలే కదా అమ్మ బాబులు కూడా జరిపినారు. వీళ్ళు బట్టలేంది లవతారలేంది సొసైటీని మొత్తం జడగొడుతుండారు. ఏంది ఈ నీకు దానికి కూడా బాయ్ ఫ్రెండా? పోరా పండుగ చేసుకో పో. హాయ్ సెక్సీ. వీళ్ళని చూస్తే కాలేజీకి పోయేటట్టు లేరు, కామసూత్ర సినిమా పోయేటట్టున్నారు. ఎంతసేపు వెయిట్ చేపిస్తావు? నీకెవడు లేడా? కమాన్ బేబీ. సామి, నీకు ఈ వయసులో గర్ల్ ఫ్రెండ్ అవసరమా? షీ ఈజ్ మై డాటర్. గ్రో మ్యాన్.